ఆలు లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అని ఓ సామెత ఉంది. ప్రస్తుతం అట్లాగే ఉంది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి విశాఖ వ్యవహారం. విశాఖలో జీబీఎల్ ఎప్పటి నుంచినో పనిచేసుకుంటున్నారు. పార్టీ అధినాయకత్వం ఎప్పుడో చెప్పినటువంటి 12 సీట్లలో అదొకటి ఆయన పనిచేసుకోమన్నారు, పనిచేసుకుంటూ వచ్చారు. తీరా చూస్తే పొత్తుల ఎత్తులలో విశాఖపట్నం వచ్చేటప్పటికి ముందుగానే తెలివిగా చంద్రబాబు గారు బాలయ్య అల్లుడికి అనౌన్స్ చేశారు. అయితే అధికారిక అనౌన్స్మెంట్ లేదు. ఎందుకంటే ఎంపీ సీట్ల విషయంలో అధికారంగా అనౌన్స్మెంట్ చేసేస్తే బీజేపీతో పొత్తు ఉండదని. కానీ ఆయన ప్రిపేర్ చేసుకుని పని కూడా చేసేసుకుంటున్నారు శ్రీభారత్. ఇటు పక్కన చూసుకుంటే విశాఖపట్నం సీటు అటు పురంధేశ్వరి ఆశిస్తున్నారు, సీఎం రమేష్ ఆశిస్తున్నారు, జీవీఎల్ నరసింహారావు ఆశిస్తున్నారు, అందరూ ఆశిస్తున్నారు. అయితే తెలుగుదేశం తెలివిగా అనకాపల్లి, విజయనగరం, అరకు అంటగట్టి ఇది వదులుకోవాలి అన్నటువంటి కోణంలో నడుస్తోంది. అయితే ఇప్పుడు బీజేపీ అధినాయకత్వం మాత్రం విశాఖలో గతంలో గెలిచి ఉన్నది కాబట్టి 2 సార్లు గెలిచి ఉన్నది కానీ అప్పట్లో చలపతిరావు గారు కావచ్చు, ఆ మధ్యన హరిబాబు గారు కావచ్చు గెలిచి ఉన్నారు కాబట్టి ఆ సీటు తమకే కావాలని పట్టుబడుతోంది. అరక్కును వదులుకోవడానికి సిద్ధంగా ఉంది, అనకాపల్లిని వదులుకోవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ విషయంలో చర్చలు జరుగుతున్నాయి అన్నటువంటిది ప్రధానంగా వినబడుతున్నటువంటి మాట తెలుగుదేశం పార్టీ బీజేపీల మధ్యన.